నాగర్ కర్నూలు జిల్లా ఇర్విన్ గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సల్లపల్లి గ్రామానికి చెందిన కొమ్ము అశోక్ గ్రామ సమీపంలో ఓ చెట్టును ఢీకొని మృతి చెందాడు. అయితే అశోక్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, బావమరుదులు దాడి చేసి చంపారని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అశోక్ ను చంపిన వారిని శిక్షించాలని కూడలిలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి రాస్తారోకోను విరమింపజేశారు. రామచంద్ర కలపూర్తి చేసే రామచంద్ర సిబ్బందితో వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చెప్పిన వెళ్ళకుండా అదేవిధంగా అక్కడ నిర్వహించారు. అప్పటికి దాదాపుగా ఒక 30 minutes సమయం గడిచిపోయింది. ప్రజలు అసౌకర్యం ఫలితం చేయడం తర్వాత వెంటనే కలపూర్తి చేసే మాధవరెడ్డి సిఐ నాగార్జున గారి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు నచ్చచెప్పే క్రమంలో నాగార్జున సిఐ గారి తోపులాటలో తోసి అతన్ని గాయపరచడం జరిగింది. తర్వాత వారు అక్కడి నుంచి పోలీసు వాళ్ళు నచ్చచెప్పినందుకు అక్కడి నుంచి బోర్డు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఒక అనుమానం వెలిపించుతూ ఒక ఫిర్యాదు చేసినారు. దాంట్లో ఆసుపత్రిలో ఇంక్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఇంక్వెస్ట్ యొక్క పత్రాలను మృతుని యొక్క ఓనర్ వచ్చి వాటిని పరిశీలించి వాటిని ఫోటో కాపీ తీసుకుని పోయాడు అని అనుమానం రేకెత్తిస్తూ ఒక దరఖాస్తు వచ్చినారు. దానిపైన చర్య తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు మేము సిఫార్సు చేస్తాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో పోస్ట్ మార్టం కాడికి వెళ్ళి బాడీని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మా థర్డ్ పార్టీ పర్సన్ మాకు తెలియదు, మా కుటుంబ సభ్యుడు కాదు, మా విలేజ్ కాదు, ఆయనకు మన కంప్లైంట్ ఇచ్చిన పత్రము ఆయనకు చూపించడం జరిగింది. ఆయనకు సంబంధం లేని ఆ యొక్క పత్రాన్ని, కంప్లైంట్ పత్రాన్ని వాళ్ళు ఫోటో తీసుకొని దానికి తారుమారు చేసిరని మేము అనుకొని మా యొక్క అన్న బాడీని తీసుకొని బాబ్నార్ చౌరస్తా కాడికి తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్ళి మేము ధర్నా చేస్తున్న సమయంలో సిఐ నాగార్జున్ అండ్ మాధవరెడ్డి వీళ్ళు ఎలాంటి మమ్మల్ని అడగకుండా, ఏం జరిగింది ఏమనకుండా మమ్మలను ఒక దళితులను చూసి మమ్మల్ని ఈ రకంగా కొట్టడం జరిగింది. ఘోరంగా ఒక లేడీస్లను చూడకుండా, ఎవరిని చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టిరు. మరి దీనికి ఎందుకు కొట్టిరు అని మమ్మల్ని ఎవరిని అడగలేదు. దీనికి మాకు పరిష్కారం కావాలి, మాకు న్యాయం జరగాలి.